ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో బయటపడ్డ విషయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్కు అవసరమైన పనులు చేసి పెట్టానని ఒప్పుకున్నాడు భుజంగరావు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశామన్నాడు. ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని తెలిపాడు. బీజేపీ, కాంగ్రెస్కు ఆర్థిక సహాయం అందించే వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. బీఆర్ఎస్లో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వెల్లడించాడు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చాడు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా, అలాగే వాహనాలను ట్రాక్ చేసినట్టు చెప్పాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేసినట్టు భుజంగరావు వివరించాడు. ఇక ఫోన్లు ట్యాప్ చేసి ఎస్40 టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లినట్టు భుజంగరావు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరి రాజకీయ సమాచారాన్ని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్టు చెప్పాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామన్నాడు భుజంగరావు. మాదాపూర్ ఎస్40 నారాయణ సపోర్ట్తో ఆపరేషన్ జరిగిందని అన్నాడు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసినట్టుగా కూడా భుజంగరావు వివరించాడు. సివిల్ తగాదాలను సెటిల్ చేయడంతో పాటు కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తలు పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేసినట్టు చెప్పాడు. ఇక 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించినట్టు తెలిపాడు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లామని అన్నాడు. ఇక రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావును 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టినట్టు వివరించాడు. ఇక కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నాడు. బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా వివరించాడు. ఇక హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేసినట్టు భుజంగరావు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూలో కేటీఆర్పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసినట్టు భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం అందరినీ షాక్కు గురిచేస్తోంది, వామ్మో అనేలా చేస్తోంది. బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన అందరి వ్యక్తుల ఫోన్ల సంభాషణ విన్నట్టు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ లిస్టులో విపక్ష నేతలే కాదు, అధికార పక్ష నేతలు కూడా ఉన్నారు. తమకు అనుమానం గల నేతలతో పాటు వాళ్ల భార్యల ఫోన్లపైన నిఘా పెట్టారు. వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారని తెలుసుకున్నామని వెల్లడించాడు. కడియం శ్రీహరితో రాజయ్యకు వైరముంది. దీంతో ఆయన ఫోన్ను ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్న శంభీపూర్ రాజుపై నిఘా పెట్టామని తెలిపాడు. ఇక తాండూర్ ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉన్నాయి. దీంతో వాళ్లను సర్వేలెన్స్లో పెట్టామన్నాడు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టినట్టు వాంగ్మూలంలో వివరించాడు. రాధాకిషన్ రావు నాడు బీఎస్పీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు తీగల కృష్ణారెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లను విన్నామని ఒప్పుకున్నాడు రాధాకిషన్ రావు. అలాగే సరితా తిరుపతయ్య, జువ్వాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ ఫోన్లను ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు అంగీకరించాడు.
బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఆయన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు రాధాకిషన్రావు వాంగ్మూలం ఇచ్చాడు. మీడియా యజమానులను కూడా వదల్లేదని ఒప్పుకున్నాడు. ఇక వారి ఫోన్లను కూడా విన్నామని అన్నారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వాళ్లను కూడా విడిచిపెట్టలేదు. ఏ మార్గాల్లో మాట్లాడుతున్నారో తెలుసుకుని ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ను విశ్లేషించారు. ఇక బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఓ నేత ఆదేశాలతో ఓ మీడియా యజమాని ప్రణీత్ రావుతో నేరుగా మాట్లాడినట్టు తెలిపాడు రాధాకిషన్రావు. ఆ మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలిపాడు. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లోనే వీఐపీల సమాచారాన్ని మీడియా ఓనర్ సేకరించి ప్రణీత్ రావుకు అందించాడని చెప్పాడు. ఇక కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఆర్థికంగా అండగా నిలబడ్డ వారిపైన నిఘా పెట్టామన్నాడు రాధాకిషన్రావు. అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేసిన వాళ్లను కూడా టార్గెట్ చేసినట్టు రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వివరించాడు. ఇక స్థూలంగా నిఘా విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. ఎవ్వరిపైనైనా సరే అనుమానం రావటమే ఆలస్యం, వెంటనే వారి ఫోన్లను ట్యాప్ చేశామని మొత్తం కక్కేశాడు. ఇక గత ప్రభుత్వంలో కీలక నేతల సూచనల మేరకే ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టు రాధాకిషన్రావు వాంగ్మూలంతో స్పష్టమవుతోంది. ఫోన్ ట్యాపింగ్పై ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలిపారు ప్రణీత్ రావు. అందులో జడ్జీలు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు ఉన్నారని వెల్లడించారు. అప్పటి ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్టు చెప్పారాయన. ఇక ట్యాపింగ్ కోసం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉంటూ మానిటరింగ్ చేసేవారు ప్రణీత్ రావు. ప్రతిపక్షాల డబ్బును ఎప్పటికప్పుడు పట్టుకుంటూ వాటిని హవాలా, నగదు అంటూ రికార్డుల్లో చూపించామన్నారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్కు పాల్పడ్డామని తెలిపారు. ఇక 2 లాగర్ రూమ్లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని వాంగ్మూలం ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారని అన్నారు. ఇక ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాపింగ్కు సంబంధించిన సమాచారం మొత్తం ధ్వంసం చేయాలని ఆదేశించారని అన్నారు. దీంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చి పాత వాటి స్థానంలో ఫిక్స్ చేశామన్నారు.